రాజమహేంద్రవరం వైసీపీ మాజీ ఎంపీ మార్గని భరతరం తీరుపై నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రవి తీవ్ర విమర్శలు చేశారు. నిన్న వైశ్య సామాజిక వర్గంతో చివాటు పెట్టించుకున్న భరతరం నేడు షెట్టిబల్జే సామాజిక వర్గంతోనూ చిత్కారం ఎదుర్కొంటున్నారని ఎద్దేవా చేశారు. నగరంలోని 40వ డివిజన్లో వైకాపాలోకి జరుగుతున్న చేరికల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలపై నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రవి తీవ్రంగా స్పందించారు. తుమ్మలవలోని వివి గార్డెన్స్ వద్ద మీడియాతో మాట్లాడుతూ మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ కార్యకర్తలతో మమేకమవుతున్నామని తెలిపారు. ఎండోమెంట్స్ కమిటీల ఏర్పాటు, పార్టీ పదవుల భర్తీతో పాటు కార్యకర్తలకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే ఆర్థికంగా అండగా నిలుస్తున్నారని రవి పేర్కొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు 40వ వార్డులో ఈ రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే నిజంగా చాలా సిగ్గు అనిపిస్తూ ఉంది. గతంలో 2-3 నెలల క్రితం ఒక సామాజిక వర్గానికి సంబంధించి కుర్రాళ్ళు టీడీపీ పార్టీలో తిరిగినటువంటి ఆ కుర్రాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళకి ఏదో గొడవలు పడి ఉంటే దానికి ఈ ఎక్స్ఎంపీ మార్గన్ భరతరామ్ గారు ఎంటర్ అయ్యి దాని మీద వీడియోలు పెట్టి దాన్ని వైరల్ చేసి రాజకీయం చేశారు ఆనాడు. దాని మీద ఇంకా వాళ్ళందరూ కూడా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రెస్లో మాట్లాడడం జరిగింది. అయితే ఈ 40వ వార్డు ఏదైతే ఉందో ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగానే ఉంటా ఉంది మొదటి నుంచి కూడా. అటువంటి 40వ వార్డులో పాగా వేయాలనేటటువంటి ఉద్దేశంతో కులాల మధ్యన చిచ్చు పెడుతూ ఏదైతే అక్కడ బలమైనటువంటి సామాజిక వర్గం సెట్టిబల్జాకు సంబంధించినటువంటిది ఉందో దానిలో వాళ్ళకే గొడవలు పెట్టే విధంగా వైసీపీ పార్టీ ప్రయత్నం చేయడం అనేది చాలా బాధాకరం. అదొక్కటే కాకుండా దీనికి సంబంధించి మరి పెద్దలు బోస్ గారిని కూడా ఇన్వాల్వ్ చేయడం, వారిని తప్పుదారి పట్టించి, వారి పెద్దలు వారంటే మాకు చాలా గౌరవం, మరి వ్యక్తిగతంగా కూడా ఆయన మంచి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మరి గతంలో కూడా చూస్తే మనం రైతుల మీద దాడులు చేసినప్పుడు ఆనాడు కూడా వారిని పిలవడం జరిగింది. వీళ్ళు దగ్గర పెట్టి ఇటువంటి కార్యక్రమం చేశారు. అదే పరిస్థితుల్లో మొన్న కూడా ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ని పెట్టి ఆ రోజు కూడా ఆయన తప్పుదారి పట్టించారు. ఈనాడు కూడా పాపం ఆయన్ని తప్పుదారి పట్టించి అక్కడ తీసుకొచ్చారు. ఈ సామాజిక వర్గాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం అనేది వీళ్ళకి ఒక అలవాటు అయిపోయింది. నిన్న మనం చూస్తే వయస్సులకు సంబంధించినటువంటి ఒక ఇష్యూ, దాని మీద కూడా వాళ్ళందరూ కూడా దండెత్తి మీకు చీకొట్టారు. అయినా మళ్ళీ వెంటనే 2 రోజుల్లో ఇక్కడ కార్యక్రమం 40వ వార్డులో చేరికలని చెప్పారు. 40వ వార్డులో ఎవరు కూడా మరి బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. 40వ డివిజన్లో మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇన్ఛార్జ్ నిన్ననే మీరు చేరికలని చెప్పగానే దాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళని ఏ విధంగా మీరు తీసుకొస్తారో, మీరు వాళ్ళ మీద మాట్లాడినటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా పార్టీలోకి తీసుకొస్తారని చెప్పి నేను అదే కనుక జరిగితే మేము కొంతమందితో ఇక్కడ ప్రెస్ మీట్ పెడతాం, వ్యతిరేకిస్తామని చెప్పి ఆవిడ చెప్పినప్పుడు ఈ రోజున మరి అలాగే కొంతమంది వ్యక్తులు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది, వాళ్ళ పార్టీ వాళ్ళే. దాని మీద పోలీసు వారు స్పందించారు తప్ప తెలుగుదేశం పార్టీ నుంచి ఏ మాత్రం కూడా మాకెవరికి కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవు. కారణం ఏంటంటే 40వ వార్డుకి సంబంధించినటువంటి ఏ నాయకులు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో లేరు. చిన్నవాళ్ళు ఎవరైనా చిన్న చితగా ఏమన్నా చెప్పలేం, కానీ సరైనటువంటి వాళ్ళ పార్టీలో తిరిగే వాళ్ళు ఎవరో కూడా తెలుగుదేశం పార్టీని వదిలి వెళ్ళేటటువంటి పరిస్థితి అయితే లేదు. కారణం ఏంటంటే స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నిరంతరం ప్రజల్లో ఉంటా ఉన్నారు, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మన వార్డు మన ఆదిరెడ్డి అంటూ ఇక్కడ ఇంకా కార్యకర్తలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా మరి వాళ్ళతో మమేకమై ఏ విధమైనటువంటి ఇష్యూస్ ఉన్న ప్రజలకే కాదు కార్యకర్తలను కూడా ఆదుకునేటటువంటి వ్యక్తిగా మరి ఆయన ఉంటున్నప్పుడు మరి వెళ్ళేటటువంటి పరిస్థితి ఎవరికి ఉంటుందని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మరి ఎప్పుడు కూడా లేని విధంగా ఇక్కడ అనేకమైనటువంటి ఎండోమెంట్స్ కమిటీలు ఆయన పూర్తి చేయడం జరిగింది, పార్టీలో పదవులు పూర్తి చేయడం జరిగింది. కార్యకర్తలకు ఎవరన్నా అన్యాయం జరిగితే వెంటనే వారిని ఆర్థికంగా మరి భరోసా ఇవ్వడం జరుగుతూ ఉంది. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకుంటున్నారు, భవానీ చారిటబుల్ ద్వారా ఆదుకుంటున్నారు, గుళ్ళకి, మసీదులకి, మందిరాలకి, స్కూల్కి అనేకమైనటువంటి విరాళాలు ఇస్తూ నిరంతరం ప్రజల్లో ఉంటూ వైద్యం కోసం, విద్య కోసం మరి పాటుపడుతున్నటువంటి వ్యక్తి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. మరి మీరు గమనించాలి, ఎవరో కూడా వెళ్ళే పరిస్థితి లేక ఈ రోజున 40వ వార్డు అని చెప్పి పెట్టుకుని 36వ వార్డులో నుంచి ఒక్క నిమిషం సార్ 36వ వార్డు నుంచి ఇలాగే ఇక్కడ ఈ వాంబే హౌసెస్ ఏమైతే ఉన్నాయో స్లమ్ ఏరియాస్ నుంచి వారిని మీటింగ్ అని చెప్పి, అంటే ఏ పార్టీ మీటింగో కూడా వారికి తెలియనటువంటి పరిస్థితుల్లో 500 ఇస్తామని చెప్పి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళ సరిగ్గా ఇక్కడికి వచ్చేసరికి జెండా చూడగానే కొంతమంది అయితే వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి.
అలాగే ఆదిత్య డిగ్రీ కాలేజ్ నుంచి కూడా కొంతమంది కుర్రాళ్ళని ఆయిల్ కొట్టిస్తామని చెప్పేసి వాళ్ళకి ఏదో ఇప్పిస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి పరిస్థితి, అది కూడా కొంతమంది షూట్ చేశారట, అవి కూడా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితులు చేసి ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మీ స్థాయి దిగజారిపోయి ఇలాంటి చేయడం అనేది అది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నాం. మంచి పనులు చేయండి, ప్రజల్లోకి వెళ్ళండి, వాళ్ళ అభిమానాన్ని పొందండి, అంతే తప్ప దయచేసి కులాల మధ్యలో చిచ్చును పెట్టి మరి ఎటువంటి పరిస్థితుల్లో తేవద్దని చెప్పి మీకు అందరికీ కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చూస్తే పోలీసు వారు చేస్తారు, అది తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. నేను అదే చెప్పాను, మీకు ఇందాకే చెప్పాను. ఎవరండి? కొల్లి నాని అనే అబ్బాయి పార్టీలో ఉండేవాడు గతంలో. వాళ్ళు ఏదో విషయంలో గొడవలు పడి దాని మీద ఏదో మాట్లాడారు. ఆ అబ్బాయి చాలా కాలంగా పార్టీకి కూడా దూరంగా ఉంటా ఉన్నాడు. ఆల్రెడీ అతని మీద కూడా ఆయన ఏదో మాట్లాడిన దానికి పోలీసు వారు కూడా దాని మీద ఏదో జరుగుతూ ఉంది. మొత్తం మీద అతను దూరంగా ఉన్నాడు. అయితే ఆ అబ్బాయి వెళ్తే దానికి సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా వెళ్ళొచ్చేమో, కానీ దానికి పెద్దగా మాకు పార్టీకి ఏ విధమైనటువంటి డ్యామేజ్ లేదు. మరి నిజంగా కూడా అదే జరిగితే మాకు ఇంకా ఇప్పుడు కూడా దాంట్లో కొంతమంది పాత వాళ్ళు ఎవరు ఉన్నారు వైసీపీకి సంబంధించిన వాళ్ళు, అంతే తప్ప కొత్తగా వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు అంత పెద్దగా తెలుగుదేశం పార్టీ నుంచి అయితే లేదు. ఇది వాసు గారు అయితే మాత్రం ఎప్పుడు కూడా అలర్ట్గా అందుబాటులో ఉంటా ఉన్నారు. ఎందుకు వెళ్తారు సార్? వెళ్ళరు. మీరు అడిగిందని మేమైతే ఏ విధంగా అభ్యంతరం పెట్టలేదు. అభ్యంతరం పెట్టింది కూడా వైసీపీ పార్టీ వాళ్ళ ఇన్ఛార్జే చెప్తాను. ఆవిడే ఏం చేసిందంటే ఎవరినో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆవిడ అడిగిందండి, ఏమనంటే గతంలో మా మీద దాడులు జరిగితే మీరు పట్టించుకోలేదు, వేరే వాళ్ళని తీసుకొచ్చి మీరు ఏం చేస్తారో నేను దాని మీద ప్రెస్ మీట్ పెడతాను అని చెప్పేసి, అంటే దాని మీద శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద పోలీసు వారు స్పందించారు తప్ప దీంట్లో తెలుగుదేశం పార్టీకి ఏ విధమైనటువంటి సంబంధము లేదు. థ్యాంక్ యూ సార్.